గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎందుకంటే గుడ్డిగా నమ్మటం వేరండి, ప్రాక్టికల్గా చూడటం వేరు. అందుకని నేను ఆ తర్వాత సునీల్ కుమార్ రెడ్డి గారి ప్రయత్నం సినిమా చేశాను. తర్వాత మళ్ళీ ఆయనదే మిస్సింగ్ అని, బెస్ట్ ఫ్రెండ్స్ అని, తర్వాత మలయాళంలోకి వెళ్ళాను. అక్కడ ఒక 2 ఫిల్మ్స్ చేశాను, స్ట్రైట్ మలయాళం ఫిల్మ్స్. మీకు ఒక సినిమా వస్తే అంటే ఆ సినిమా హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా ఆ మ్యూజిక్ దానికి మ్యూజిక్ కంపోజ్ చేయాలని వెళ్తూ ఉంటారా మ్యూజిక్ డైరెక్టర్స్? లేకపోతే అందులో అంటే మీ టాలెంట్ ప్రూవ్ చేసుకునే విధంగా ఉంటేనే అది మీకు సక్సెస్ అవుతుంది అని నమ్మకం ఉంటేనే చేస్తారా? సక్సెస్కి ఎక్కడ అసలు ఒక మీటర్ లేదండి. నెంబర్ 1, ఇప్పుడు జరుగుతున్న ప్రతి సినిమా చిన్నకాడి నుంచి పెద్ద టెక్నీషియన్ ఉండొచ్చు, డైరెక్టర్ ఉండొచ్చు, హీరో ఉండొచ్చు, ఎవరైనా ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అవుద్దని చెప్పండి. సక్సెస్ అవుద్దని ఎజ్యూమ్ చేస్తారు, నమ్ముతారు. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ రాసాము, ఈ స్క్రిప్ట్ బేస్ ఇప్పుడు పూజ చేస్తారు, కొబ్బరికాయ ఏం కొడతారు? దేవుడా నా సినిమా సక్సెస్ అవ్వాలని కొడతారు, అంతే కదా. సో ప్రతి వాళ్ళకి సక్సెస్ అవుద్దని నమ్మకంతోనే మొదలు పెడతారు. ఓన్లీ అది ఎజ్యూమ్ అంతే. ఇప్పుడు మీ వర్క్ మీద మీ కాన్ఫిడెన్స్ ఉంటుందండి, మీకు ఉంటుంది. అది ఎప్పుడు స్టార్టింగ్ పాయింట్లో డెఫినెట్గా గట్టినే ఉంటుంది, లేకపోతే మీరు అసలు మొదలు పెట్టరు. ఇప్పుడు ఇన్ని కోట్ల ప్రాజెక్టులు చేస్తున్నారు, ఇప్పుడు అన్ని ప్రాజెక్ట్స్ ఏ ఉద్దేశంతో చేస్తారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా మనం హిట్ అవుద్దని చేస్తారు. అట్లానే ఇప్పుడు టెక్నీషియన్ నేనున్నాను, నేను ఏ సినిమా పని చేసినా ఏమనుకుంటాను, ఇది హిట్ అవుతుందేమో అనుకుంటాను. హిట్ అవ్వడం కోసం నా వంతు బాధ్యతగా నేను ఎప్పుడు నాకు ఇది లేదు అంటే బద్ధకం కానీ, పని దొంగ లేకపోతే ఇది కానీ ఉండదు నాకు. నేను ఎప్పుడు 100% ఎఫర్ట్స్ పెడతాను. మేబీ అందుకనే ఇప్పటికి కూడా ఎక్కడో ఒక చోట మీకంటే ఒక గుర్తింపు రావాలి కదా. సాకేత్ సాయిరామ్ వచ్చింది. ఇప్పుడు సునీల్ కుమార్ రెడ్డి గారి సినిమాలు చెప్పే కదా, తర్వాత నా అనేవాడు, తర్వాత ఏనే చేశాను. 95లో గ్రామం అనే సినిమాకి గుర్తింపు వచ్చింది, ఎందుకంటే ఆ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. నాకు ఒక స్టేట్ అవార్డు వచ్చింది, భారతమణి అవార్డు వచ్చింది. అప్పుడు బాగా గుర్తింపు వచ్చింది. తర్వాత మన మీడియా మిత్రులు కూడా చాలా వరకు మంచి పబ్లిసిటీ ఇచ్చారు. అవును, అంటే ఆ గుర్తింపు చాలదు కదా, మీకు అవకాశాలు రావాలి ఆ గుర్తింపుతో. వస్తే అనుకున్నాం అందరం. ఒక 3 months దాకా మంచి పిఆర్ వచ్చింది మా అందరికి. అంటే చాలా వరకు తెలిసింది. మోస్ట్ ఆఫ్ ఆల్ నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, నార్మల్ పీపుల్కి కూడా అది రీచ్ అయింది. అది బాగానే ఉంది. తర్వాత ఏమైందంటే మళ్ళీ 3 years గ్యాప్ వచ్చింది. అయ్యయ్యో. ఆ తర్వాత నాకు అర్థం కాలేదు. అంటే నేనేమనుకున్నానంటే ఆ సినిమాతో మనం ఎక్కడికి వెళ్ళిపోతాం అనుకోలే. ఆ సినిమాతో మనకి సినిమాలు వస్తాయి, వర్క్ వస్తుంది. ఇప్పుడు సక్సెస్ ఎవరి చేతుల్లో లేదండి, హార్డ్ వర్కే. 1, 2 మనీ అంటారా, మనీ డిపెండ్స్ ఆన్ ద సక్సెస్ అగైన్. ఇప్పుడు ఎవడు పని చేసినా ఇదే బ్రెయిన్ పని చేయాలి. ఇప్పుడు నేనున్నా, నా టాలెంట్ ఉంది అనుకుందాం. ఇప్పుడు నాకు మీరు ఇంత అమౌంట్ ఇచ్చినా అంత అమౌంట్ ఇచ్చినా బ్రెయిన్ అదే ఉంటుంది. మరి 3 yearsలో మీరు అంటే అవకాశాల కోసం మీరు ట్రై చేయాలి కదా, అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి. చేశాను. తర్వాత నాకు చేశాను కాబట్టి తెలుసుకున్న ఒక విషయం మన ఇండస్ట్రీ గురించి, ఒక నగ్న సత్యం. ఏంటది? నాకు అప్పుడు ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు వచ్చింది. ఇండస్ట్రీ కావాల్సింది ఉత్తమ కాదు, ప్రముఖ. అది తెలుసుకున్నా. ఎందుకంటే ప్రముఖ అయితేనే ఇక్కడ సస్టైనిటీ ఉంటుంది, లేకపోతే ఉండదు. అట్లా అనుకుంటే ఇండస్ట్రీకి ఎంతమంది కొత్త వారు ఎప్పటికీ ఈ సీజన్ ఈ జనరేషన్ ఆ జనరేషన్ వస్తూనే ఉన్నారు. అండ్ అటర్ ఫ్లాప్ అయినా అందులో మ్యూజిక్ బాగుంటే నెక్స్ట్ ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు నాకు రీసెంట్గా ఇప్పుడు అంటే కొంచెం పాత సినిమా వానా మూవీ ఉంది కదా, వానా. అవును, కమలాకర్ గారు మ్యూజిక్ డైరెక్టర్. yes. అండ్ ఆ సినిమా ఫ్లాప్ అయింది, కానీ అందులో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్కి కానీ అండ్ ఇతను డిఎస్పి దాని నుంచే కదా. కాదు, కమలాకర్ ఇప్పుడు ఏడి మరి. ఓకే, లేదంటారు. ఏడి చూపిస్తుంది నాకు. కమలాకర్ గారు చాలా బాగా చేశారు. ప్రాణం మ్యూజిక్ మీరు ఉన్నారా? ప్రాణం సినిమా, నరేష్ సినిమా. నరేష్ నిండు నూరేళ్ల సావాసం చాలా బాగుంటుంది. అవునా? అవును. ఆయన ఏడి మీకు దానిలో ఎగ్జాంపుల్ దొరుకుతుంది. పోనీ ప్రేమే నీకు మ్యూజిక్ డైరెక్టర్ అంటే కాదు, ఇంత మంచి మరి ఎందుకు వీళ్ళకి ఫ్యూచర్ ఉండట్లేదు? అదే క్వశ్చన్, అదే ఆన్సర్. ఉత్తమే వాళ్ళు తీసేస్తారు, మన వాళ్ళు మా తీసేస్తారు, ఉత్త అయిపోతారు. అంటే ఇండస్ట్రీ వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని ఎంకరేజ్, అంటే అదే హిట్ అవ్వాలండి. సే మీరు ఇక్కడ బాగా చేశారా బాగా చేయలేదా అనేది పాయింట్ కాదు. ఇప్పుడు మీకు ఎంత విద్వత్ ఉంది, ఎంత విద్య ఉంది, విజ్ఞానం అనేది అసలు నథింగ్. ఓన్లీ ద మెజర్మెంట్ ఈజ్ సక్సెస్.
మీరు ఒక సినిమా హిట్ అయిందా, మీ పాట ఓ మాదిరి మోస్తరుగా చేసినా కూడా ఆటోమేటిక్ మీరు అద్భుతమైన సంగీతం ఇచ్చారని అనుకుంటారు ఇక్కడ. అలా అనుకుంటే చాలు కదా, కంటిన్యూ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన అదే వానలో నుంచి నేను తీశాను కదా ఎగ్జాంపుల్. వేర్ ఈజ్ కమలాకర్ గారు, దట్స్ మై క్వశ్చన్. మీరు ఇప్పుడు ఆ పాటను ఎన్ని సంవత్సరాలు మోసారు మైండ్లో? ఇప్పుడు మీకు గుర్తొచ్చింది కదా, అంటే అతని టాలెంట్ ఎంత గొప్పగా ఉంది. నా గురించి కాసేపు పక్కన పెడదాం. కమలాకర్ గారు బేసికలీ ప్రొఫెషనల్ ఫ్లూటిస్ట్ ఆయన. అన్ని పాటలు అద్భుతం ఆ సినిమాలో, చాలా బాగా కంపోజ్ చేశాడు ఆయన. అసలు ఎప్పటికీ మర్చిపోలేము. ప్రాణం ఇంకా బాగుంటది. ప్రాణం, అవును, ప్రాణం తర్వాత వాన. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నాట్ ఓన్లీ మీ, నాకు నేను ఎగ్జాంపుల్ కాదు, చాలా మంది ఉన్నారు. నేను చెప్పేది ప్రాసెస్. అంటే ఇండస్ట్రీ లోపించింది ప్రొఫెషనాలిటీ. ఫేట్ ఎప్పుడు ఎవరి చేతులు లేదుగా, మనం కొనుక్కురాలేం కదా. ఇప్పుడు ఒక కొట్లో జరుగుద్ది సక్సెస్ అయితే ఇప్పుడు నేను వెళ్ళి కొనుక్కోసుకుంటా. ఇప్పుడు మీ సినిమాలన్నీ ఫెయిల్ అయ్యాయి, ఇంకా మీరు చేసిన సినిమాలన్నీ కూడా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫేట్ కదా. కాదు, ఫేట్లో కూడా నాది వెరైటీ ఫేట్. ఎందుకంటే అన్ని సినిమాలు ఫెయిల్ అయిపోతాయండి, ఆ ఇంటికి వెళ్ళిపోతారు. ఈ పాటి నేను ఇంటికి వెళ్ళిపోవాలి మళ్ళీ అదే ఎర్రబాస్ ఎక్కి. ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళలేదు? ఆ పాయింట్కి వస్తే, నేను చేసే సినిమాలు హై స్కూల్ హిట్. హై స్కూల్లో సినిమా చేశా, అది హిట్ ఫిలిం. ఇదే 95లో గ్రామం నరసింహానంది డైరెక్టరు, అది ఫ్లాప్ అయింది, నేషనల్ అవార్డు సినిమా. ఎందుకంటే ప్రేక్షకులు మంచి సినిమాలు ఆదరించరు, ఊగిన అంటారు అంతే. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మసాలా సినిమా, అది చెబితే ఒప్పుకోరు, కానీ లోపల అదే ఉంటుంది. అంటే మీరు ఇప్పటికీ కూడా ఓటమిని, అంటే నేను ఫెయిల్ అవ్వలేదు, నేను ఇంకా సక్సెస్ అవ్వగలను, నేను ఇవన్నీ దాటుకొని ముందుకు వెళ్ళగలను అని ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారా? చేస్తున్నా. ఎందుకంటే నేను ఫెయిల్ అవ్వాలి అంటే నాకు అసలు ఒక ఆఫర్ కూడా రాకుండా అయిపోవాలి, అప్పుడు నేను ఫెయిల్ అయినట్లు లెక్క. వస్తూ ఉన్నాయి, నన్ను ఎవరు నమ్మలేదండి, నాకు అసలు ఏ ఆఫర్ లేదు, అప్పుడు నేను ఒప్పుకోవాలి కదా ఫెయిల్యూర్ అని. మరి ఫైనాన్షియల్గా ఏంటి సిచ్యువేషన్? ఫైనాన్షియల్గా అంటే ఇదే ఫీల్డ్ నమ్ముకున్నా కాబట్టి తప్పదు, అంతే. ఇక మరి మీ పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉంది? మరి మా ఫాదరే నాకు బ్యాక్ బోన్. ఇన్ని ఇయర్స్లో ఇండస్ట్రీలో ఉండి ఏం సంపాదించారు మీరు? ఏం సంపాదించలా, గుడ్ విల్ తప్ప. ఓకే, ఎలా మరి ఫ్యూచర్ ఎట్లా అనుకుంటే? నమ్మకం ఉందా? మరి మీరే అంటున్నారు ఇండస్ట్రీలో ఉన్న లోపాల గురించి మీరే చెప్తూ ఉన్నారు, మరి ఏ నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు? నేను ఒకటే ఫీల్ అయ్యేది, ఇప్పుడు నేను సస్టైనిటీ ఉండదండి మనం పనికి రాకపోతే. సస్టైనిటీ ఖచ్చితంగా ఉండదు. ఎంతైనా ట్రై చేయండి, లాబింగ్ చేయండి, ఇంకేం చేయండి, మీకు వర్త్ లేకపోతే సస్టైనిటీ ఎప్పుడు ఏ ఫీల్డ్ కూడా ఉండదు. అది ఏదో తాత్కాలికంగా ఉండే వెళ్ళిపోద్ది. నేను 30 years ఉండకూడదు, అది నా లెక్క. ఉండకూడదు నా అగ్రి టాలెంట్ లేకపోతే. అప్పుడు నాకు అర్థమైపోయి ఉండేది ఈజీగా, హెన్స్ ప్రూవ్డ్ కాబట్టి వెళ్ళిపోతాను. నేను బీఎస్సీ మ్యాథ్స్ చదువుకున్నా, నాకు లెక్కలో ఐడియా ఉంది. సో లెక్కల్లో ఏంటంటే ఖచ్చితంగా ఉండరు ఎవరు, సక్సెస్ లేకపోయినా టాలెంట్ లేకపోయినా. నాకు సక్సెస్ రాలేదు, నాకు తెలిసి భగవంతుడు టాలెంట్ ఇచ్చి సక్సెస్ మర్చిపోయాడే అనుకుంటున్నాను. అందుకు గుర్తు చేస్తున్నాను, చూద్దాం. ఇప్పుడు ఇండస్ట్రీలో డైరెక్టర్గా ట్రై చేస్తున్నాను.